మన దేశానికి స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది? గాంధీజీ వల్ల, సుభాష్ చంద్రబోస్ వల్ల? కొన్ని డికేడ్స్గా ఇదొక డిబేటెడ్ టాపిక్. కానీ గత కొద్ది సంవత్సరాలుగా మాత్రం ఈ డిస్కషన్ చాలా హీటెడ్ డిబేట్గా మారింది. ఈ డిబేట్ను పొలిటికల్ పార్టీలు కూడా తమ అడ్వాంటేజ్ కోసం వాడుకుంటున్నాయి. కొంతమంది హిస్టారికల్ లీడర్స్ని డిగ్రేడ్ చేయడానికి ఇలాంటి నెరేటివ్స్ని తీసుకొస్తున్నారు. నిజంగా మనకు స్వాతంత్రం అసలు ఎవరి వల్ల వచ్చింది? గాంధీకి బోస్కు మధ్య మనం అనుకుంటున్నట్టుగా ఏదైనా రిఫ్ట్ ఉందా? ఉంటే అది ఎలాంటి రిఫ్ట్? ఈ టాపిక్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు టీఆర్ టేల్స్. ఒక దేశం 200 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటపడినప్పుడు ఆ విజయం వెనుక ఒకే ఒక వ్యక్తి ఉన్నాడా? లేక కనిపించని వందల కథలు, వేల త్యాగాలు, వేరువేరు ఆలోచనలు కలిసి ఒక దేశ చరిత్రను రాశాయా? భారత స్వాతంత్రం గురించి మాట్లాడితే మనం ఎక్కువగా ఒకే డిబేట్ వింటుంటాం. స్వాతంత్రం గాంధీ వల్లే వచ్చిందని కొందరు అంటే, కాదు సుభాష్ చంద్రబోస్ వల్లే అని ఇంకొందరు అంటుంటారు. బోస్ లేకపోతే బ్రిటిష్ వారు వెళ్ళేవారే కాదు అని ఇంకొందరు అంటుంటారు. మరి స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది? గాంధీ వల్ల, సుభాష్ చంద్రబోస్ వల్ల? ఒకరిని హీరో చేసి ఇంకొకరిని సైడ్ చేశారా? అసలు కథ ఏంటి? ఒకవైపు అహింసతో సామ్రాజ్యాన్ని కదిలించిన ఒక మహానాయకుడు, మరొక వైపు ఫ్రీడమ్ ఈజ్ టేకెన్ నాట్ గివెన్ అంటూ ఆయుధ పోరాటానికి దిగిన ఒక విప్లవకారుడు, ఇంకొకరు దేశానికి దిశ చూపించాలనుకున్న ఒక విజనరీ లీడర్. ఇది ఒక ఐడియాలజీ వెసెస్ ఐడియాలజీ కాదు. ఇది ఒక నేషన్ తన స్వేచ్ఛ కోసం చేసిన ఒక మల్టీ లేయర్డ్ స్ట్రగుల్. భారత స్వాతంత్ర పోరాటం అనేది ఒక స్ట్రైట్ లైన్ కాదు, అది ఒక కాంప్లెక్స్ జర్నీ. ఇందులో ఎమోషన్స్ ఉన్నాయి, పాలిటిక్స్ ఉన్నాయి, సాక్రిఫైసెస్ ఉన్నాయి, డిసగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. ఒకవైపు ప్రజల ఆశలు, మరొక వైపు నాయకుల మధ్య సిద్ధాంత విభేదాలు. ఈ రెండూ కలిసి ఒక దేశ చరిత్రను మలిచాయి. మహాత్మా గాంధీ విషయానికి వస్తే, మహాత్మా గాంధీ ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక మాస్ మూమెంట్. ఫ్రీడమ్ స్ట్రగుల్ని ఎలైట్ పాలిటిక్స్ నుంచి బయటకు తీసుకువచ్చి సాధారణ ప్రజల చేతుల్లో పెట్టిన వ్యక్తి. ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక మహిళ, ఒక విద్యార్థి, అందరికీ ఇది మన పోరాటం అనే భావనను ఆయన కలిగించారు. ఉప్పు సత్యాగ్రహం ఒక చిన్న ప్రొటెస్ట్లా కనిపించినా దాని ఇంపాక్ట్ అసాధారణం. బ్రిటిష్ సామ్రాజ్యానికి భారతీయులు మొత్తం యునైట్ అవుతున్నారు, ఈ ఉద్యమం మనకు ప్రమాదకరంగా మారుతోంది, దేశ ప్రజల్లో మనకు ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే ఒక చైతన్యం రావడానికి ఈ ఉద్యమం ప్రధాన కారణమైంది. ఒక ముద్ద ఉప్పు కోసం నాటి బ్రిటిష్ చట్టాన్ని అతిక్రమించడం, అది రెబిలియన్ కంటే ఒక పెద్ద మెసేజ్. భారతీయులు ఫిజికల్ ఫోర్స్తో కాకుండా మోరల్ ఫోర్స్ ద్వారా స్వాతంత్రాన్ని సాధించాలి అనుకుంటున్నారు అని ప్రపంచానికి ఈ ఉద్యమం ఒక మెసేజ్ ఇచ్చింది. 1942లో జరిగిన క్విట్ ఇండియా మూమెంట్ కేవలం ఒక స్లోగన్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషనల్ ఎక్స్ప్లోజన్. దేశం మొత్తం ఒక్కసారిగా ఇప్పుడు స్వాతంత్రం సాధించకపోతే ఇంకెప్పుడు సాధించలేము, నౌ ఆర్ నెవర్ అనే ఒక మైండ్ సెట్లోకి వచ్చేసింది. 30 కోట్ల భారతీయులు అందరూ రోడ్లపైకి వచ్చేశారు. సత్యం, అహింస అనే 2 పవర్ఫుల్ వెపన్స్ మాత్రమే ఈ రెబెలియన్లో నాటి ప్రజలు ఉపయోగించారు. ఈ క్విట్ ఇండియా ఉద్యమం 6 నెలల్లో అణిచివేసినప్పటికీ దాని ఇంపాక్ట్ కూడా ఆ తరువాత బలంగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం ఇక మనం ఈ దేశాన్ని పాలించలేం, ప్రజలు సహకరించరు అనే ఒక ఉద్దేశంలోకి వచ్చేశారు. కానీ 2వ ప్రపంచ యుద్ధం కారణంగా భారత్కు బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్రం ఇచ్చేందుకు సిద్ధపడలేదు. గాంధీ కేవలం అత్యంత సహజ వస్త్రధారణలో ఎలాంటి ఆవేశపూరిత ప్రసంగాలు చేయకుండా, హింసను ప్రోత్సహించకుండా కేవలం సత్యం, అహింస, మానవతావాదాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒక మోరల్ వార్ ప్రకటించడం, అందుకు భారతీయులందరూ కలిసి రావడం, ఇదంతా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గాంధీ ఫిలాసఫీ సింపుల్ కానీ పవర్ఫుల్. వైలెన్స్తో గెలిస్తే అది టెంపరరీ, మోరల్ ఫోర్స్తో గెలిస్తే అది పర్మనెంట్. ఆయన నమ్మకం ఏంటంటే శత్రువును ఓడించడం కాదు, అతని మనసును మార్చడం. కానీ అందరూ దీనిని యాక్సెప్ట్ చేయలేదు. కొందరికి ఇది ఒక స్లో ప్రాసెస్ లాగా అనిపించింది, ఇంకొందరికి ఇది ప్రాక్టికల్ కాదు అనిపించింది. ఇదే డిబేట్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఒక కొత్త దశకు దారితీసింది. గాంధీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తులు కూడా సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. సరిగ్గా ఇక్కడే ఎంట్రీ ఇస్తారు సుభాష్ చంద్రబోస్. బోస్ మైండ్ సెట్ పూర్తిగా డిఫరెంట్. అతను భావించినది ఏంటంటే బ్రిటిష్ ఒక మిలిటరీ పవర్, వాళ్లను వర్డ్స్తో కాదు ఫోర్స్తో ఎదుర్కోవాలి. ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివెన్, ఇట్ ఈస్ టేకెన్ అన్నది ఆయన కోర్ బిలీఫ్. మాటకు మాట, తోటకు తోట అన్నది ఆయన దృక్పథం. అయితే ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బోస్ గాంధీని గౌరవించేవాడు, ఆయనతో విభేదించాడు కానీ ద్వేషించలేదు. ఐడియాలజీలో డిఫరెన్స్ ఉన్నా కూడా
దేశం కోసం పోరాడిన నాయకుడిగా గాంధీజీని గౌరవించాడు. ఇదే ఆ కాలం నాయకుల మెచ్యూరిటీని చూపిస్తుంది. 1938లో బోస్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. అతని లీడర్షిప్లో కాంగ్రెస్కి ఒక అగ్రెసివ్ డైరెక్షన్ ఇవ్వాలని ఆయన ప్రయత్నించాడు. యూత్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి, స్ట్రగుల్ వేగవంతం చేయాలి, బ్రిటిష్పై డైరెక్ట్ ప్రెజర్ పెంచాలి అన్నది ఆయన ఆలోచన. ఇందులో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వానికి 6 నెలల్లో స్వాతంత్రం ప్రకటించకపోతే దేశవ్యాప్తంగా సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, అంటే బ్రిటిష్ సామ్రాజ్య చట్టాలను ఉల్లంఘించేలా దేశ ప్రజలకు పిలుపునిస్తామని ఆయన ప్రకటించారు. ఈ ప్రతిపాదన ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు. ప్రజలు చట్టాన్ని ఉల్లంఘించడం మొదలు పెట్టడం తేలికే, కానీ ఆ పర్యవసానాలను కూడా అనుభవించాల్సి ఉంటుంది. అరెస్టులు, శిక్షలు అప్పటికి కేవలం స్వాతంత్ర ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న నేతలకి పరిమితమైంది. ఒక్కసారి ఈ సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ మొదలైతే ప్రజలు కూడా శిక్షలు అనుభవించాలి. బ్రిటిష్ నిరంకుశత్వం మరింత పెరుగుతుంది అని గాంధీ అలానే పటేల్ కూడా భావించారు. వారిద్దరూ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. 1939 త్రిపుర సెషన్కు ముందు బోస్ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా తప్పించాలని గాంధీ భావించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పట్టాభి సీతారామయ్యను బోస్కు వ్యతిరేకంగా ఆయన అభ్యర్థిగా కూడా నిలబెట్టారు. కానీ ఈ ఎన్నికల్లో బోస్కు 1580 ఓట్లు రాగా పట్టాభి సీతారామయ్యకు 1377 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ ఓటమిని గాంధీ తన ఓటమిగా భావించారు. గాంధీ ఈ ప్రకటన చేయడంతో పటేల్ నేతృత్వంలోని 12 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రాజీనామాలు కూడా చేశారు. రాజీనామాలు చేయకుండా ఉన్నది కేవలం ఇద్దరు మాత్రమే. వారిలో ఒకరు నెహ్రూ అయితే మరొకరు శరత్ చంద్ర బోస్. అంటే నెహ్రూ ఈ సందర్భంలో బోస్కు మద్దతుగా నిలిచారు అనే భావించాల్సి ఉంటుంది. తన సిద్ధాంతాల నుండి కాంప్రమైజ్ అవ్వటం ఇష్టం లేక బోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చేశారు. దీంతో పాటుగా కాంగ్రెస్లో ఉన్న లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న నేతలను బయటికి తీసుకొచ్చి ఫార్వర్డ్ బ్లాక్ పేరుతో బ్రిటిష్ ప్రభుత్వంపై తీవ్ర పోరాటాలు చేయాలని ఆయన సంకల్పించారు. ఇక్కడి నుండే పోరాటం 2 ప్యారలల్ ట్రాక్స్లో సాగింది. ఇక జవహర్లాల్ నెహ్రూ పాత్ర కూడా చాలా కీలకం. నెహ్రూ ఒక మోడర్న్ ఇండియా గురించి ఆలోచించేవారు. ఆయన దృష్టిలో స్వాతంత్రం మాత్రమే లక్ష్యం కాదు, స్వాతంత్రం తర్వాత భారత్ ఎలా ఉండాలి అన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇండస్ట్రియలైజేషన్, డెమోక్రసీ, సైంటిఫిక్ థింకింగ్, గ్లోబల్ పొజిషనింగ్ ఇవన్నీ ఆయన విజన్లో ఉన్నాయి. బోస్తో ఆయనకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అలానే గాంధీజీతో కూడా ఆయనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా దేశం, ప్రజలు స్వాతంత్రం సాధించడం ముఖ్యం అన్నదే వీరందరి కామన్ గోల్. ఈ ముగ్గురు దేశభక్తులే. ఇక్కడే ఒక ముఖ్యమైన లెసన్ ఉంది. డిసగ్రీమెంట్ అంటే బిట్రేయల్ కాదు. వేర్వేరు ఆలోచనలు ఉండడం డెమోక్రసీలో సర్వసహజం. కానీ లక్ష్యం ఒకటే అయితే మాత్రం ఆ భేదాలు కూడా ఒక శక్తిగా మారతాయి. మానవ నాగరికత ఏర్పడిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం. ఇలాంటి ఓ దుర్భేద్యమైన సామ్రాజ్యాన్ని కేవలం సాయుధ పోరాటంతో ఎదుర్కోలేం. అలానే సత్యం, అహింస అనే మోరల్ వెపన్స్తో కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దించడం అంత సాధ్యమయ్యే పని కాదు. 2 మార్గాలు ముఖ్యమే. ఇదే భారత స్వాతంత్ర పోరాట ప్రత్యేకత. ఒకే మార్గం కాదు, అనేక మార్గాలు. ఒకే నాయకుడు కాదు, అనేక నాయకులు. ఒకే ఆలోచన కాదు, అనేక సిద్ధాంతాలు. ఇవన్నీ కలిసి ఒక దేశాన్ని స్వేచ్ఛ వైపు నడిపించాయి. ఇక సుభాష్ చంద్రబోస్ను ఈ జనరేషన్ అమితంగా ఇష్టపడడానికి, గాంధీని ఇష్టపడకపోవడానికి రీజన్స్ చూద్దాం. సుభాష్ చంద్రబోస్ కథ సినిమాటిక్గా ఉంటుంది. 1941 జనవరిలో బ్రిటిష్ సర్వేలెన్స్ కళ్లకు చిక్కకుండా కోల్కతాలోని తన ఇంటి నుంచి ఒక డిస్గైజ్లో ఆయన బయటకు వెళ్ళిపోతారు. ఒక సాధారణ వ్యక్తిలా డ్రెస్ అయ్యి రాత్రికి రాత్రే డిసపియర్ అయిపోవడంలో ఒక సినిమాటిక్ థ్రిల్లర్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మార్గంగా సోవియట్ యూనియన్ చేరుకొని చివరికి జర్మనీకి చేరుకున్నారు సుభాష్ చంద్రబోస్. అక్కడ నాజీ జర్మనీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ను కలుస్తారు. ఆయనతో డైరెక్ట్ అలయన్స్ సాధించాలనుకున్నా కూడా జర్మనీ ఫోకస్ మొత్తం యూరప్ మీద ఉండడంతో ఇండియాకు జర్మనీ నుండి పెద్దగా సపోర్ట్ రాలేదు. ఇదే బోస్ స్ట్రాటజీలో నెక్స్ట్ షిఫ్ట్కి కారణమైంది. ఇక్కడ ఒక పర్సనల్ సైడ్ కూడా ఉంది. జర్మనీలో ఉండగా ఎమిలీ అనే ఒక ఆస్ట్రియన్ మహిళతో బోస్కు పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారి ఇద్దరు వివాహం కూడా చేసుకున్నారు. వారికి ఒక కూతురు కూడా పుట్టింది. ఆవిడ పేరు అనితా బోస్. ఆవిడ ఇప్పటికీ బ్రతికే ఉన్నారు కూడా. బోస్ వివాహం అలానే ఆయనకు కూతురు ఉండడం చాలా కాలం పబ్లిక్కి తెలియదు. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. 1943లో బోస్ జర్మనీ నుంచి జపాన్కు ఒక జర్మన్ సబ్మరైన్లో ప్రయాణం మొదలుపెట్టి మధ్యలో జపనీస్ సబ్మరైన్కి మారి చివరకు ఆసియాకు చేరుకోవటం కూడా ఒక అన్బిలీవబుల్ మిషన్. ఇది వరల్డ్ వార్ సమయంలో జరిగిన రేర్ సబ్మరైన్ ట్రాన్స్ఫర్స్లో ఒకటి. ఇక ఆ తర్వాత
జపాన్ సాయంతో ఆయన తన బిగ్గెస్ట్ డ్రీమ్ పైన పని మొదలుపెట్టారు. అదే ఇండియన్ నేషనల్ ఆర్మీ. 1943 అక్టోబర్ 21న ఆయన ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియాను ప్రకటించారు. ఇది ఒక సింబాలిక్ గవర్నమెంట్ అయినా ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. ఇండియన్స్ తమ స్వాతంత్రం కోసం ఆర్గనైజ్డ్గా ఫైట్ చేయగలరు అనే భావనను ప్రపంచానికి కల్పించారు సుభాష్ చంద్రబోస్. సింగపూర్, బర్మా, మలేషియా ప్రాంతాల్లో వేలాది భారతీయులను రిక్రూట్ చేశారు. వాళ్లకు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారు. డిసిప్లిన్, నేషనలిజం, సాక్రిఫైస్ అనే 3 పిల్లర్స్ పైన ఈ ఆర్మీని నిర్మించారు. మహిళల కోసం ఝాన్సీ రెజిమెంట్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయటం అప్పట్లో ఒక రెవల్యూషనరీ స్టెప్. వారి లక్ష్యం ఒకటే, ఢిల్లీ చలో. ఇప్పుడు చెప్పబోయే విషయం గాంధీ బోస్ల మధ్య ఉన్నది ఎలాంటి రిలేషనో స్పష్టంగా చెప్పే ఒక సంఘటన. 1944లో సింగపూర్ నుండి బ్రిటిష్ ఇండియాపై యుద్ధాన్ని ప్రకటించారు సుభాష్ చంద్రబోస్. ఈ సందర్భంగా బోస్ మాట్లాడిన మాటలు ఎగ్జాక్ట్గా చెప్తాను. అవర్ స్ట్రాటజీ ఈస్ నో డౌట్ డిఫరెంట్, బట్ అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ ద సేమ్. మన దారులు ఖచ్చితంగా వేరు, కానీ మన లక్ష్యం మాత్రం ఒకటే. నోబడీ వుడ్ బి మోర్ హ్యాపీ దాన్ మై సెల్ఫ్ ఇఫ్ వీ కుడ్ అచీవ్ ఇండియాస్ ఫ్రీడమ్ వితౌట్ ఎనీ ఆర్మ్ స్ట్రగుల్. ఆయుధాలు లేకుండా మనం స్వాతంత్రం సాధించగలిగితే నాకంటే సంతోషించేవారు లేరు. ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్, ఇన్ దిస్ హోలీ వార్ ఫర్ ఇండియాస్ లిబరేషన్ వీ ఆస్క్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ విషెస్. ఓ జాతిపిత, స్వాతంత్రం కోసం జరుగుతున్న ఈ పవిత్ర యుద్ధంలో నీ ఆశీస్సులు కోరుకుంటున్నాను. బోస్ మాట్లాడిన ఈ మాటలు గాంధీ పట్ల ఆయనకున్న ఆరాధనా భావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బోస్ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీ ఇష్టపడకపోయినప్పటికీ బోస్ గాంధీని జాతిపిత, నీ దీవెనను ఇవ్వు అని కోరారు. గాంధీ ఆలోచనల్లో ఎలాంటి స్వార్థం ఉండదని బోస్కు తెలుసు. ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే పదానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, గాంధీని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని పిలిచింది తొలిసారిగా సుభాష్ చంద్రబోస్, అది కూడా ఈ సందర్భంలోనే అని చాలామంది హిస్టారియన్స్ చెప్తుంటారు. బోస్ స్థాపించిన ఐఎన్ఏ చివరకు మిలిటరీగా బ్రిటిష్ను ఓడించలేకపోయింది. ముఖ్యంగా 1944లో జరిగిన ఇంపాల్ కోహిమా బ్యాటిల్స్లో ఐఎన్ఏకు కొన్ని సెట్ బ్యాక్స్ అయితే వచ్చాయి. జపనీస్ సపోర్ట్ తగ్గడంతో ఐఎన్ఏ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కానీ ఐఎన్ఏ పోరాటం మాత్రం దేశ ప్రజల్లో రగిల్చిన స్ఫూర్తి స్వాతంత్ర ఉద్యమాన్ని చాలా ఇంపాక్ట్ చేసింది. బ్రిటిష్ సైన్యానికి చిక్కిన ఐఎన్ఏ సైనికులను అరెస్టులు చేశారు. 1945లో ఐఎన్ఏ ట్రయల్స్ కూడా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యాయి. బ్రిటిష్ ప్రభుత్వం మొదటి విచారణ కోసం 3 అగ్ర ఐఎన్ఏ అధికారులను ఎంచుకుంది. బ్రిటిష్ వారు ఆడిన ఒక పొలిటికల్ గేమ్ ఇక్కడ రివర్స్ అయింది. వారు ఉద్దేశపూర్వకంగానే 3 వేరువేరు మతాలకు చెందిన అధికారులను ఎంపిక చేశారు. కల్నల్ ప్రేమ్ కుమార్ సైగల్, ఆయన ఒక హిందూ. అలానే కల్నల్ షాన్వాజ్ ఖాన్, ఆయన ఒక ముస్లిం. కల్నల్ గుర్బుక్షా సింగ్ దిల్లాన్, ఆయన ఒక సిక్కు. వారిపైన మోపిన ప్రధాన నేరం బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం. బ్రిటిష్ ప్రభుత్వం వీరిని దేశద్రోహులుగా చిత్రీకరించాలనుకుంటే భారత ప్రజలు వీరిని దేశభక్తులుగా, హీరోలుగా భావించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా వీరి కోసం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు భారత ప్రజలు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, జవహర్లాల్ నెహ్రూ సుమారు 25 ఏళ్ల తర్వాత స్వయంగా బారిస్టర్ డ్రెస్ వేసుకొని ఐఎన్ఏ సైనికుల తరపున కోర్టులో వాదించారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఐఎన్ఏ డిఫెన్స్ కమిటీ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసి కోర్టుల్లో వాదనలు వినిపించింది. ఈ సంఘటనలు బ్రిటిష్కు ఒక వార్నింగ్గా మారాయి. బందీ కాబడ్డ ఐఎన్ఏ సైనికులకు అండగా 1946లో ముంబై తీరంలో రాయల్ ఇండియన్ నేవీ బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసింది. వేల మంది భారతీయ నావికులు బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా తుపాకులు ఎక్కుపెట్టారు. అప్పటి వరకు బ్రిటిష్ వారు భారత్ను పాలిస్తోంది కేవలం కొంతమంది తెల్లవారితో కాదు, భారతీయులనే సైనికులుగా వాడుకొని. కానీ ఎప్పుడైతే అదే సైన్యం బోస్ స్ఫూర్తితో తిరగబడిందో ఇక ఇక్కడ ఉండడం తమకు క్షేమం కాదని లండన్లోని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చేసింది. ఇక బోస్ డిసపియరెన్స్ గురించి మాట్లాడితే అది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. 1945 ఆగస్టు 18న తైవాన్లోని ప్లేన్ క్రాష్లో మరణించారని ఒక అఫీషియల్ వెర్షన్ ఉంది. కానీ చాలామంది దీన్ని క్వశ్చన్ చేస్తారు. అందుకే నేతాజీ డెత్ ఇప్పటికీ ఒక అన్రిజాల్వ్డ్ మిస్టరీగానే మిగిలింది. ఆయన మరణం తర్వాత ఐఎన్ఏ సైనికులు చాలామంది అరెస్ట్ అయ్యారు, ట్రయల్స్ కూడా ఎదుర్కొన్నారు. కానీ వాళ్ళ సాక్రిఫైస్ దేశంలో ఒక రెవల్యూషనరీ స్పిరిట్ని రగిలించింది. అది ఫ్రీడమ్ స్ట్రగుల్ని ఒక ఎమోషనల్ మూమెంట్గా మార్చేసింది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే టైటిల్కి అఫీషియల్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు.
అంటే మహాత్మా గాంధీని మనం కేవలం గౌరవంతో ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని పిలుస్తున్నాం. అది ఒక భావోద్వేగ గుర్తింపు, లీగల్ టైటిల్ కాదు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ను జాతి పుత్రుడిగా అధికారికంగా ప్రకటించలేమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. హిస్టరీలో రెస్పెక్ట్ అనేది ప్రజల హృదయాల్లో ఉంటుంది. అది పేపర్ మీద డిక్లేర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇప్పటి తరంలో బోస్ క్రేజ్ ఎందుకు పెరిగింది? ఇది ఒక కారణం వల్ల కాదు, మల్టీ లేయర్స్ ఉన్నాయి. మొదటిది ఆయన పర్సనాలిటీ, బోల్డ్ డెసిషన్స్, రిస్క్ తీసుకునే మైండ్ సెట్. ఇవి న్యాచురల్లీ యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. రెండోది ఆయన సినిమాటిక్ లైఫ్. ఒక దేశ నాయకుడు ఒక డిస్గైజ్లో ఎస్కేప్ అవ్వడం, యూరప్కి చేరుకోవడం, అడాల్ఫ్ హిట్లర్ని కలవడం, తర్వాత జపాన్ సాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని నిర్మించడం, ఇవన్నీ ఒక సినిమా స్టోరీలా ఉంటాయి. ఈ కైండ్ ఆఫ్ నెరేటివ్స్ సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువగా వైరల్ అవుతాయి. ఇక మూడో పాయింట్, ప్రజెంట్ డే నేషనలిజం. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో కూడా స్ట్రాంగ్ లీడర్షిప్, అగ్రెసివ్ డెసిషన్ మేకింగ్ ఎక్కువగా హైలైట్ అవుతోంది. ఆ ట్రెండ్లో బోస్ ఇమేజ్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక సటిల్ డేంజర్ కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో గాంధీ నెహ్రూల పైన నెగిటివిటీ బిల్డ్ చేయడానికి బోస్ను ఒక టూల్ లాగా ఉపయోగిస్తారు. అంటే హిస్టరీని కంపేర్ చేసి ఒకరిని ఎలివేట్ చేసి ఇంకొకరిని డౌన్ గ్రేడ్ చేయటం. నిజానికి చూస్తే జవహర్లాల్ నెహ్రూ కానీ గాంధీ, బోస్ కానీ ఈ ముగ్గురు ఒకే లక్ష్యంతో పనిచేశారు. కానీ వాళ్ళ మెథడ్స్ మాత్రమే వేరు. గాంధీ మాస్ మొబిలైజేషన్ ద్వారా బ్రిటిష్పై మోరల్ ప్రెజర్ తీసుకొచ్చారు. బోస్ మిలిటరీ ప్రెజర్ క్రియేట్ చేశారు. నెహ్రూ అయితే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా ఎలా ఉండాలి అనే ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే, స్వాతంత్రం అనేది గాంధీ వల్ల వచ్చిందా లేక సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చిందా? నిజం చెప్పాలంటే ఇది ఒక సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే కాదు. గాంధీ లేకపోతే ప్రజల్లో మాస్ అవేకనింగ్ అనేది ఉండేది కాదు. అలానే బోస్ లేకపోతే బ్రిటిష్కి ఫియర్ ఫ్యాక్టర్ ఉండేది కాదు. నెహ్రూ లేకపోతే స్వాతంత్రం తర్వాత దేశానికి ఒక క్లియర్ డైరెక్షన్ ఉండేది కాదు. ఇది ఒక కంబైన్డ్ ఈక్వేషన్. ఒకరు ఫౌండేషన్ వేస్తే ఇంకొకరు ప్రెజర్ క్రియేట్ చేశారు, మరొకరు ఫ్యూచర్ని షేప్ చేశారు. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, హిస్టరీని హీరో వర్సెస్ హీరోలా చూడకూడదు. అది ఒక కంటెక్స్ట్తో చూడాలి. ఒక దేశం స్వేచ్ఛ సాధించడానికి వేరువేరు ఆలోచనలు, వేరువేరు మార్గాలు, కొన్నిసార్లు డిసగ్రీమెంట్స్ కూడా అవసరమే. అదే డెమోక్రసీ యొక్క స్ట్రెంగ్త్. ఒక దేశం స్వాతంత్రం అనేది ఒక్కరి విజయం కాదు, అది కలెక్టివ్గా కోట్ల మంది చేసిన ఒక కలెక్టివ్ సాక్రిఫైస్. ఒకరు అహింసతో పోరాడారు, ఇంకొకరు ఆయుధాలతో సవాల్ విసిరారు, మరొకరు దేశానికి భవిష్యత్తు దిశ చూపించారు. ఈ మూడు కలిసినప్పుడు మాత్రమే భారత్ స్వేచ్ఛ సాధించింది. చివరగా ఒక మాట, మనం గాంధీ గొప్ప లేక బోస్ గొప్ప అని వాదించుకోవడం అంటే మన ఇంటిని నిర్మించడానికి పునాది ముఖ్యమా లేక గోడలు ముఖ్యమా అని గొడవ పడడం లాంటిది. పునాది లేకపోతే పోరాటానికి బలం ఉండేది కాదు, గోడలు లేకపోతే ఆ పోరాటానికి రక్షణ, వేగం ఉండేది కాదు. వీరు మనకు రెండు కళ్ళు లాంటి వారు. ఎవరిని తక్కువ చేసినా అది మన చరిత్రను అవమానించడమే. ఎందుకంటే వారు పోరాడింది ఒకరి మీద ఒకరు గెలవడానికి కాదు, మనం గెలవడం కోసం అనే విషయాన్ని మనందరం కూడా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.